శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య గారు. మా ఫోన్ నెంబర్ 9398344096. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మకర రాశి జాతకులు జూన్ మాసంలో 13వ తేదీన గుర్తుపెట్టుకోండి, ఒక చెడు వార్త, ఒక శుభవార్త, అలాగే ఒక బంధం నుంచి దూరం కాబోతున్నారు. ఏ కారణంతో వెళ్తారు? వారు మళ్ళీ తిరిగి వస్తారా? ఏం జరగబోతుంది మకర రాశి జాతకులకు? ఈ రోజున ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు? తదితర అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా అన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా మకర రాశి జాతకులు వీడియోని ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక ఆలస్యం ఏమాత్రం వద్దండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓం శ్రీ వారాహీదేవియే నమః. వారాహి మాతను ఇష్టపడేవారు కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ రోజున మకర రాశి జాతకులు మీకు బాగా ఇష్టమైన వ్యక్తి, మీకు కావలసిన వ్యక్తి, మీరు బాగా ప్రేమించిన వ్యక్తి, మీరు నమ్మిన వ్యక్తి, మీకు అన్ని రకాలుగా సపోర్టుగా ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఒంటరి చేసి దూరం అయ్యే సూచన కనిపిస్తుంది. ఈ అవకాశం ఎక్కువగా ఉంది, జాగ్రత్త. దీనితో పాటుగా ఊహించని విధంగా ఒక అద్భుతవంతమైన ఒక వార్త కూడా మీకోసం ఎదురు చూస్తుంది. మరి ఈ రెండు ఏమిటంటే, రెండు కూడా చాలా ఆపోజిట్ గా ఉన్నాయి. ఒకటి, మీరు ప్రేమించిన వ్యక్తి దూరం అవ్వడం, మీకు ఇష్టమైన అతి ప్రియమైన వ్యక్తి దూరం అవుతారని ఉంది. ఇంకొకటి, మీరు ఊహించని ఒక అద్భుతవంతమైన వార్త ఒకటి ఉంది. ఖచ్చితంగా రెండు తెలుసుకోవాల్సింది, ఎందుకంటే ఇది పూర్తి మెలికగా ఉంది. ఒకటి వ్యతిరేకం, ఒకటి ప్రతికూలం, అనుకూలంగా ఉండబోతుంది. అసలు ఏమిటి? ఖచ్చితంగా మకర రాశి వారు ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా పనులన్నీ పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాలు విన్నారు అంటే విషయం ఏమిటో అర్థమైపోతుంది. ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం గురించి కూడా మనం తెలుసుకోవాలి. జీవితానికి సంబంధించిన ప్రధానమైన అంశాలు ఏమిటి, అలాగే ఈ రోజున వీరికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి గ్రహ గోచార స్థితి నెలకొని ఉన్నది, మిమ్మల్ని ప్రేమించేవారు మీకు దూరం అవుతారు, కానీ మీకు ఊహకందని అదృష్టం ఎలా వస్తుంది అంటే, ఇది శని భగవానుని యొక్క అనుగ్రహంగా చెప్పొచ్చు, శని భగవానుని యొక్క అననుకూలత అని చెప్పొచ్చు. శని భగవానుడు కర్మకారకుడండి. మన కర్మకు తగ్గ ప్రతి ఫలితాన్ని మాత్రమే కలగ చేస్తాడు. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. కానీ మనం అందరం అనుకుంటాము, ఏదైనా మన జీవితంలో కష్టం కలిగితే ఏం శని పట్టిందిరా మాకు అని. ఇలా శనిని నిందించడం అస్సలు మంచిది కాదు. శని భగవానుని నిందించడం, అన్నింట కోపం తెచ్చుకోవడం, ఇలాంటివి చేస్తే గనుక శని భగవానుని యొక్క ఆగ్రహానికి గురి కాక తప్పదు. అదృష్టం వచ్చే చోట దురదృష్టం వస్తుంది. శని భగవానునికి ఇష్టమైన రంగు నీలి రంగు. ఈ నీలి రంగు విషయంలో జాగ్రత్తగా ఉండండి. నీలి రంగును పాదాల రూపంలో, మనం కాళ్ళకి చెప్పుల రూపంలో ధరించడం, కాలి పట్టాని మనం నీలి రంగులో ఆ కాలి పట్టాను ఉపయోగించడం, ఇలా చేస్తే ఆ రంగును అవమానించినట్లు. అప్పుడు శని భగవానునికి ఇంకా కోపం వస్తుంది. ఇలాంటివి చెయ్యకూడదు. నిత్యం శని ఆరాధన చేసుకోవడం, శని స్తోత్ర పారాయణం చేయడం, నలుపు రంగు వస్తువులను దానం చేయడం, నవగ్రహ ఆరాధన చేసుకోవడం, శని భగవానుని ఎదుట నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, ఇవన్నీ కూడాను మనం చేయవలసిన ప్రధాన విధులు. శివ భగవానునికే తప్పలేదు, శని నుండి తప్పించుకోలేకపోయాడు. మనమెంత మానవ మాతృలం, కావున జాగ్రత్త పడండి. శని భగవానుని ఆగ్రహానికి గురి అయితే ఏలిన నాటి శని మీ యొక్క జీవితం మొత్తం కూడా మిమ్మల్ని కష్టాల పాలు చేస్తోంది. మీ జీవితం అధోగతి పాలు అవ్వక మానదు. అయితే ఈ రోజున శని భగవానుని యొక్క అనుగ్రహం, అననుకూలత రెండు కనిపిస్తున్నాయి. అయితే ఇది మీ గ్రహ గోచార స్థితి, అనుభవించక తప్పదు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు మీకు దూరం ఎందుకు అవుతారు, ఏ విధంగా దూరం అవుతారు, ఎటువంటి అదృష్టం కలిసి వస్తుందో కూడా
ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. ఇది మీ లైఫ్ అండి. మీ లైఫ్లో జరగబోతున్న మార్పు మీరు ఏకాగ్రతగా వింటే అర్థమవుతుంది. అలా కాకుండా పైన విని ఇది మాకు అర్థం కాలేదను, ఇది మా జీవితంలో జరగలేదను, లేదా జరగడానికి ఛాన్సెస్ లేవను, ఇది అబద్ధమను అని అనుకుంటే ఏ జాగ్రత్తలు తీసుకోకపోతే తప్పు మీదే అవుతుంది. మీ చేతులారా మీరే ఈ అవకాశాన్ని కూడా విడిచిపెట్టుకున్న వారు అవుతారు. ఎంతో పుణ్యం చేస్తే గాని ఈ వీడియో మీ కంట పడదండి. ఈ రాశి జాతకుల వ్యక్తిత్వాన్ని మనం గమనించుకోవాలి. క్రమశిక్షణకు, ఆరోగ్య సమయపాలనకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవ్వరూ పరిచయమైనా పాత స్నేహాలతో, బంధుత్వాలతో ముడిపెట్టరు. వారిని విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తారు. కొన్ని సందర్భాల్లో వీరికి క్రమశిక్షణ, నిలువని స్థితిగతులుంటాయి. ఏ రంగంలో అయినా దూకుడుగా ఉంటారు. కార్యదీక్షత, దక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించాకే ముఖ్య కార్యాలు మొదలు పెడతారు. 1కి 10 సార్లు ఆలోచించడం అలవాటు. ముఖ్యంగా విషయంలోనికి వస్తే గనక ఈ రోజున, ఈ తిథి నాడు గ్రహస్థితిలో మార్పులు ఉన్నాయి. ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంపై శని ప్రభావాన్ని చూపిస్తాడు. మీకు కొంత ప్రతికూలత, ఎక్కువ అనుకూలత ఉంటుంది. మిమ్మల్ని ప్రేమించేవారు దూరం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు జీవితంలో ప్రేమ భాగస్వామి ఎవరైతే ఉన్నారో అపార్థాల కారణంగా మీ మధ్య మనస్పర్ధలు తలెత్తి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు మళ్లీ మీ యొక్క జీవితంలోకి రావచ్చు, రాకపోను వచ్చు. ఒకవేళ వారు మీ లైఫ్లో నుండి వెళ్లిపోయినా ఊహ కందని అదృష్టం కూడా ఉంటుందనే చెప్పాలి. అది ఇది రెండింటినీ కలిపి చూడదు. దేనికి దానికే చూడండి. మీ యొక్క జీవితంలో ఎటువంటి అపార్థాల కారణంగా వారిని దూరం చేసుకున్నారు. అంతకంటే మంచి వ్యక్తి మీ యొక్క భాగస్వామిగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రోజున, ఈ యొక్క తిథి నాడు మీ జీవితంలో ఈ విధంగా ప్రేమ వ్యవహారాలు ఉన్నవారి విషయంలో మాత్రమే కాకుండా సన్నిహితులు, బంధువుల విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం ఉంది. మిమ్మల్ని ప్రేమించేవారు దూరం అయ్యే అవకాశాలు ఉన్నా ఊహించని అదృష్టం కూడా మిమ్మల్ని వరించబోతుంది. ఈ యొక్క అంశంలో కొంచెం బాధపడాల్సిన పరిస్థితులు ఉన్నా భవిష్యత్తులో వారు మళ్లీ మీ దగ్గరకు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగానే ఉన్నాయండి. వ్యాపార పెట్టుబడులకు అనుకూలమైన సమయంగా చెప్పాలి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేవారు ఈ సమయంలో ప్రారంభిస్తారు. అలాగే మీ యొక్క వ్యాపారాలు లాభసాటి ఫలితాలు ఇస్తాయి. చాలా కాలంగా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. మీకు పెట్టుబడికి డబ్బులు లేవని, అలాగే వ్యాపార భాగస్వామ్యులు దొరకడం లేదని మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఆ పరిస్థితులు అనుకూలిస్తాయి. చక్కటి వ్యాపార భాగస్వామ్యులు కూడా లభిస్తారు. ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు జీవితంలోకి కొత్త సవాళ్లతో కూడుకున్న సమయమని చెప్పాలి. చాలా కాలంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలను మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఆ సమస్య తీవ్రత పెరగబోతుంది. కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీకు చాలా సపోర్ట్గా నడుచుకుంటారు. మీ యొక్క కార్యాలయంలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా వారు మిమ్మల్ని అపార్థం చేసుకున్నా మిమ్మల్ని అభిమానించి మీ తోటి ఉద్యోగస్తులు మీకు సపోర్ట్గా నిలిచే అవకాశం ఉంది. చాలా రోజులుగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట లభించే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన ఉద్యోగస్తుల జీవితంలో కొత్త సవాళ్లతో కూడుకున్న సమయం అయినప్పటికీ ఉద్యోగస్తులకు ప్రమోషన్కు సంబంధించి, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉంది. ఇది శని భగవానుని యొక్క అనుగ్రహంగా చెప్పొచ్చు. ఎవరైతే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో ఈ సమయం అనుకూలంగా అంతగా మారుతుంది. విదేశీ వ్యాపార అవకాశాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒక అంశంలో ప్రతికూలత ఎదురవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీకు ఉన్న ప్రతికూలతలు అన్నీ కూడా దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా కానవస్తున్నాయి. దీనికి సంబంధించి చక్కటి గుడ్ న్యూస్ అనేది వినిపిస్తుంది. అలాగే ఈ రాశి వారు రాజకీయ రంగంలోని వారికి ఈ సమయం అనుకూలము. ఈ యొక్క రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం మీరు తీసుకోబోతున్నారు. అలాగే భాగస్వామ్య పెట్టుబడి విషయంలో కూడా చాలా జాగ్రత్త. వ్యాపార ఒప్పందాల విషయంలో, భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు జరిపి నష్టపోయే ప్రమాదం ఉంది.
కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త అవసరం. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశం వస్తుంది. ఇదివరకు మీ ముందుకు అవకాశాలు వచ్చాయి, కానీ ఇప్పుడు వచ్చిన అవకాశం 100% మీకు 100% సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఈ విధంగా చాలా వరకు అనుకూలత అనేది కనిపిస్తుంది. ఆర్థిక పర అంశాల విషయంలో, అదేవిధంగా ఆదాయ మార్గాల విషయంలో పెరిగే అవకాశం చాలా దారులు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఇదివరకు ఎప్పుడూ కూడా ఆదాయ మార్గాలకు సంబంధించి మీకు ఏ విజ్ఞప్తి కనిపించలేదు. ఈ సమయంలో చక్కగా వినిపిస్తుంది. ఈ యొక్క మాసంలో ఈ రోజున మీకు చాలా సానుకూలంగా ఉంటుంది. ఈ యొక్క గోచార స్థితి ఇలా ఉంటుంది. అన్ని పరిస్థితులు చక్కగా మారతాయి. చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఊరట వస్తుంది. మీ ఇంట్లో 70 ఏళ్లు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం పట్ల, మానసిక చింతల పట్ల జాగ్రత్త అవసరం. అనారోగ్య సమస్యలు ఎదురైనా చికిత్స అందించండి. వారితో సమయం గడపండి. నిర్లక్ష్యం చేయొద్దు. లేనిపోని సమస్యలు ఎదుర్కొంటారు. సమస్య తీవ్రత జటిలమయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశి జాతకుల జీవితంలో విద్యార్థులకు ఈ సమయం అనుకూలము. పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న ఈ రాశి జాతకులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉపాధ్యాయుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. పోటీ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి, అకాడమిక్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే మీ యొక్క స్నేహితుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఈ రాశి జాతకుల జీవితంలో ఉంది. కాబట్టి ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా మీరు కొన్ని అనవసరమైన ఖర్చులు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్త చాలా అవసరం. శివారాధన మీకు మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన మేలు చేస్తుంది. శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి శుభకర ఫలాలు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. మీరు గనక ఆర్థిక పరిస్థితి బాగుంది అంటే గనక ఒక గోమాతను దానం చేయండి. గోదానం వల్ల ఏమిటంటే మీ మీద ఉన్న దుష్ఫలితాలు అన్నీ దూరం అవుతాయి. అత్యంత అద్భుతవంతమైన ఫలితాలు కూడా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా మకర రాశి వ్యక్తులు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించి మంచి శుభప్రదమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందండి. ఫ్రెండ్స్, చూశారు కదా మకర రాశి జాతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో, ఎటువంటి మలుపులు మీ జీవితం తిరగబోతుందో, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు దూరమైన ఎటువంటి అదృష్ట ఫలితాలు ఎదురు చూస్తున్నాయి మీకోసం, మీ సొంతం కాబోతున్నాయో తదితర అన్ని వివరాలు తెలుసుకున్నారు కదండి. ఇక మీ ప్రతి కష్టానికి, ప్రతి బాధకు, ప్రతి సమస్యకు కూడా ఒక రామ బాణం లాంటి ఒక మందు ఉందండి. అదే మా గురువు గారు చెప్పే సలహా. ఏదైనా కూడా కష్టంలో ఉన్నప్పుడు పెద్దవారు కానీ, చిన్నవారు కానీ ఏదైనా ఒక మంచి సలహా ఇస్తే తప్పక తీసుకోవాలి. మీకు ఉన్న ఏ సమస్య అయినా మూడవ కంటికి తెలియకుండా మా గురువు గారు పరిష్కారం చేస్తారు. ఒక్కసారి మా గురువు గారికి తప్పక కాల్ చేయండి. అంతా మంచి జరుగుతుంది. మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీ ఇంట్లో మార్పు వస్తుంది. ఇక తిరుగు ఉండదు.